హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తొలగర్ రిలాక్స్. సో ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే కొండపోతే డ్యామ్ కాడికి వస్తున్నాము. సో ఇక పడుకోవాలి లేదు, ఇప్పుడే డిప్రెషన్లో ఉన్నారు. సో డిఆర్ఎస్ కానీ డిప్రెషన్ ఇగో. సో మా సార్ ఎట్లా అనుకో చెప్తుంటే లేరు, అప్పుడు ఆగబడుతూ ఉన్నారు. సో పబ్లిక్ హాలిడే అయినా నేను ఇంటలేరు. అడుకుపోయినాక జర్నీ అనేది ఎట్లా తాగుతుంది, అడుకుపోయినాక మా వాళ్ళు చేసే కొంటె పనులు. సో కొంటె పనుల గురించి చూపిస్తాం ఎట్లయితే. సో ఓవరాల్గా మా ఫ్యామిలీ వీళ్ళంతా చూడరారు. మా చెల్లి వస్తున్నది అడిగించి. సో ఫైనల్గా వీళ్ళందరినీ చూడండి. సో జర్నీ కొనసాగుతూ ఉంటుంది కార్లో. ఫైనల్గా కార్లో అయితే పోతున్నాము. అడిగిపోయినాక చిన్న చిన్న వీడియోనే కంటిన్యూషన్ అవుతుంది. ఓకేనా, కంటిన్యూషన్ వీడియో చూపిస్తాము. అక్కడ పరిస్థితి ఎట్టేట్టున్నది అన్నట్టు. ఓకేనా, సో అందరు హాయి చెప్పండి. ఇక్కడ బాబాయ్ చెప్తుంది పరి. సో మనం పోయే కారు ఒకటి ఇది, ఇంకోటి వచ్చేసి ఇది. సో మా ఆద్యకి ఏమైంది, చిన్నగా అప్పుడు ట్రైల్ వేస్తుంది అన్నాడు. ఎక్కడికైనా పోయి చిన్నగా 7 పైన ట్రైల్ ఎత్తుంది అన్నాడు. పెడుతుంది అది ఆటే పొని తినా. సో మన కారు అలా కొడుతున్నాం, చేసేసినాం. అగో చిట్కాడు, ఉనికి చిట్కాడు ఎక్కుతున్నాడు. కొన్న ఇంకో కారు ఏదన్నాగా. సో మిగతా అంతా అడిగిపోయినా కంటిన్యూ చేద్దాం. సో ఇక ఫైనల్గా అయితే డ్యామ్ కాడికి వచ్చినాం. కనిపిస్తుందా బ్యాక్ సైడ్ డ్యామ్? అదే అనుకున్నట్ట కనిపిస్తుందా? సో కార్ ఒకటి వచ్చేసి అక్కడ పార్క్ చేసినాం. సో మన వెహికల్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసినాము. ఓకేనా, ఫైనల్ అయితే మీకు అయితే పోతాం, చూపిస్తాం. కనిపిస్తుందా డ్యామ్ బ్యాక్ సైడ్? అదే అరే తొందరగా లేట్ అవుతుంది. మీ టైం ఏదైనా వాటికి వచ్చి రావాలి. సో వచ్చేసి ఇది మన ఎంట్రన్స్ అన్నట్టు డ్యామ్ మీదకి అంటే ఎక్కాలంటే. సో మా రూట్కి 2-3 రకాల రూట్స్ ఉన్నాయి, 2 రూట్స్ ఉన్నాయి. సో మా సైడ్కి వెళ్ళి ఇక కంకులలో ఉడికిపెట్టిన కంకులు, కాల్చిన కంకులు అన్నీ దొరుకుతాయి అన్నట్టు చిన్న మెల్లగా. ఇది మనదే అంతా వెళ్ళడం మనల్ని చిన్న ఎక్కడ మెరికించి మెల్లగా. సో రోడ్ ఇదే స్టార్ట్ అయినాము. రోడ్ ఇక దగ్గర ఏర్పడదు కానీ దగ్గర మనకు 1 కిలోమీటర్ ఉంటుంది. ఇడికి దగ్గర ఆల్మోస్ట్ ఖచ్చితంగా అని చెప్పి చిన్నగా ఇంకో నీళ్ళ బాటిల్ ఒకటి సేఫ్టీ పట్టుకొచ్చినాం అట్లా. సో ఇక మేము కూడా ఫైనల్గా ఉడకబెట్టిన కంకులు తీసుకుంటున్నాం. చూడు కౌంటే కదా. ఓ సపడేకో 10 తీసుకోరి సరిపోతాయి. కాల్చిందే కావన్నారా? సో అట్లాంటి ఒకటి క్యాన్సిల్ చేయరు. 9 తీసుకొని ఒకటి కాల్చింది పెట్టండి బాబాయ్. వేసుకో ఆ ముదిరింది తీసేయమ్మా. వద్దా బాబాయ్ అయితే ఎంత ఒక కారు తీసుకుని ఒకటి ఎక్స్ట్రా తీసుకో. గట్టిన పని చేస్తూ ఇస్తాడు ఇస్తాడు. ఎంత 10? అందరు తినరు మన వాళ్ళు, అట్లా కాదు ఆంటీ. మాకు ఏం రుద్దద్దు, తినరు మా పిల్లలు తినరు. కవర్ ఇచ్చేసి తీసుకొని పోదాం. అరే ఆంటీ మీ దగ్గర లేదా? కాల్చిన లేవా? అక్కడ వేసుకోపోమ్మా. సో ఇక ఫైనల్ ఇక కంకులు అన్నీ తీసుకున్నాం, అయిపోయింది. ఇక పోతున్నాం. ఆడుకోని తిందంటే ఇప్పుడే సూర్యతే ఆడుకోని దమ్ పడతాం మనం. అట్లా కాదు, వాసన కాదు, ఎక్కవరకే దమ్ పడతాం. ఇట్లా చేస్తే మరి ఒక దూరం తక్కువ ఉంది అనుకుంటున్నావా? ఒక మంచిది కదా. అని అమ్మాయి ఏం డ్యామ్ ఆయన ఎక్కడికి దమ్ వస్తుంది నాకు. ఇగో మా వాళ్ళు నడిపిస్తున్నారు. నిద్రల మామూలుకి తోలుకొచ్చారు. ఎండ కొట్టి పాడేసింది. ఏమో ఇంటలేరు. ఏం చేయాలి? ఇట్లా పోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం ఫ్యామిలీ కోసం. ఇంటురా ఇగో పోతేనే ఊరు ఒకటి పోవడం. చూడు కంకులు కనిపిస్తున్నాయా? కంకులు మా చెల్లె బురక కప్పుకుంది. ఏం చేస్తాం? ఒక అన్నగేళ్ళకి కలిసి పోతురు. వెనుక వాడిని పోతున్నాం మెల్లగా. సో ఇక మనలాడికి నడుచుకుంటూ వచ్చి దమ్ పట్టారు జరిసేపు. ఇక
దమ్ము తీసుకుంటా అన్నట్టుగా దమ్మాడు పక్కనే పెడితే ఆడికి తెచ్చిన కంకులు తిందామని కూతురు వీళ్ళు దమ్మాడు పక్కనే పెడితే ఇక చూసిరా ఒక్కలని అందరు తింటారు నన్ను ఒక్కలని అడుగుతురా అబ్జర్వ్ చేసిరా వీడియోలా ఒక్కలని చూసిరా మంచికో కంకి తీసుకురు ఎవడన్నా ఇచ్చిన 65 న్యాయమేనా పాపం వెళ్తుంది మీకైతే ఇప్పుడు అన్నందుకు ఇద్దరు కంకు ఇది న్యాయం కాదు మీకైతే థమ్స్అప్ పోయి ఇటుపోయి నాకు మీరు ఏమైనా చేసినా సరే చిట్కాడు ఏడ్చడు ఎందుకు బా 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 చెప్పు బా చెప్పురా ఇక మా చెల్లెకు కూడా ప్రేమ కూడా ఎవరు లేదు ఏం చేద్దాం లాస్ట్ మా చెల్లి ఇచ్చింది తింటా జరంత ఇక నేను కూడా సో ఇక ఫైనల్గా మా వాళ్ళు కంకి ముక్కి ఇచ్చారని చెప్పిన ఇగో ఇదే చిన్న చిన్న ముక్క చేతిలో పెట్టారు అన్నందుకు ఇజ్జానికి రావాలి కనిపిస్తున్నా మా వాళ్ళంతా కనిపించకపోతే ఇగో మా చిన్నమ్మన్నాడు చూడరు మంచి చూడ్రి వీళ్ళు కనిపించాలి మా చిన్నమ్మ ఇవ్వాలి ఎట్టి పరిస్థితిలో తగ్గేలేదు ఇగో తిండిపోతే ఫ్యామిలీ డ్యామ్ గడికి వచ్చాడు కంకులు కూడా కూర్చుంటా డ్యామ్ గడికి పోకముందు కానీ మేము కూర్చున్నాం ఏం చేస్తాం ఈ డ్యామ్ ఎక్కడేమని ఈ సాహసాలు చూడలేకపోతున్నాం మేము ఇగో అయ్యా సారు పల్టేసినాం అనుకో అయ్యా కింద పయ్య మీద అవుతుంది మేము దిగటం మెల్లదిగురి మేము అందరం కూర్చుంటే ఇగో ఈ కంకులు తింటుంటే వాళ్ళు వేడి ఆమె వెయిట్రీ మెల్ల మెల్ల మెల్లగా అదే మొత్తం అయితే దిగిడు మావాడు ఇక స్టాండ్ చేయకూరు సారు జర అందరం కలిసి ఉందాం జర జర ఆగం చేయకూరు మమ్మల్ని మెల్ల మెల్ల అదే మెల్ల దిగు మా వాళ్ళు అంత నడిచేంత ఓకేలకి ఆటదారులు వస్తుంది చూడు ఇక అబ్బా యా మెల్ల సార్ మా పోర్లకి రాకు దమ్ పట్టింది మా పోరాకు చిట్కాడు చిట్కాడు పాప పోల పాప లేదు సితార పుణ్యానే దాని పిలుస్తుంది మీరు కూడా సో ఫైనల్గా కొండపచ్చ డ్యామ్కి అయితే మనం వచ్చేసినాం చేసిరా సో మనకి ఇది అప్రాక్సిమేట్లీ వచ్చేసి ఒక ఎంత 90 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం. సో ఇక్కడ నుంచి కనిపించి మొత్తం 90 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే మన మొత్తం హైవే మొత్తం కిలోమీటర్ దగ్గర డ్రైవరీ ఫస్ట్ టైం గెడ పడుతుంది. జర ఇంకా క్లారిటీ రాకపోవచ్చు. పక్క గాడవచ్చు ఇదంతా. ఏదో మా వాళ్ళు లేకలేక చూసిరు, ఏదో కోతికి బెల్లం దొరికినట్టుంది మా వాళ్ళు అందరి. తాగుతుంది చూద్దాం వేరే నడుస్తుంది కథ. సో మనకి కొండపోచమ్మ డ్యామ్ వచ్చేసి సో డిస్టెన్స్ చెప్తున్నా, మన దగ్గర అప్రాక్సిమేట్లీ వచ్చేసి ఇక్కడికి గవర్నమెంట్ వచ్చేసి ఒక 10 నుంచి 12 మధ్యలో కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకు శామరిపేట వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 20 ప్లేస్ ఉంటుంది. సో రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. సో దీనికైనా 2 వేస్ ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ నుంచి రావచ్చు. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి ఎట్లా చెప్పాలి, మీకు ఈ అలీనగర్ అని ఒక రూట్ ఉంటుంది, అలీనగర్ మర్కూక్ రూట్ అని ఉంటుంది. సో ఆ రూట్లో రావచ్చు. అలీనగర్ మర్కూక్ రూట్లో వచ్చేసి ఇప్పుడు కనిపిస్తుందా, మేమైతే ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామో అక్కడ రూట్కి వస్తాము. సో గౌరారం అనే రూట్ కించి వస్తే ఇంకోటి అక్కడ సైడ్ కించి ఉంటుంది, ఎంట్రీ అయినా పాములపర్తి దగ్గర ఉంటుంది. సో ప్రజెంట్ అది క్లోజ్ చేశారు. సో క్లోజ్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి రావాలి, ఆప్షన్ అయితే ఏం లేదు. సో ఇలా వీకెండ్ అవడం వల్ల చాలా జనాలు మాత్రం మామూలుగా లేరు. చూడ్రి డ్యామ్లో కూడా ఈతలు కొడతారని చెప్పారు కదా, మా ఫ్యామిలీ అక్కడ ఉన్నది. సో జనాలు అయితే చూడ్రి, వీడియో కూడా తీద్దామంటే బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. కనిపిస్తున్నారా, సెట్ కాదు అట్లా. ఎందుకంటే మనం రిస్క్ తీసుకున్నాం, మన ఫ్యామిలీ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా అట్లా. చూడరే మా ఫ్యామిలీ వాళ్ళు ఏమో చింత చేస్తున్నారు. థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నట్టుగా చిన్న కలిసి థింక్ చేస్తూ ఉన్నారు.
దిద్దాం కదా ముసలామె పోతాంటారు ఎట్లా లోపలికి ఏమో గట్టి మాతే మస్తు ఏం చేస్తుంది ఇడికి వచ్చినాక ఏడికి ఆద్య ఇక్కడ ఎవరు ఏం చేస్తలేరు మాతే ఏం చేసినాడు అనిపిస్తుంది చిన్నగా చిట్టి ఆదాడు గుండు పోతున్నాయి ఏమో మాతో కడితే మంచిగా ఏం చేస్తుంది ఇటు రా మేము పోతున్నాం బా ఇంటికి పోతున్నాం రావా గట్టి వచ్చేసింది లచ్చింది అన్నాడు ఏడి దిగుతావు డ్యామ్ లోపలికి వద్దు అమ్మా మనం తర్వాత వద్దాం సరేనా ఇప్పుడు వద్దాగో ఎంతమంది ఉన్నారు చూసినావా దొంగలాగు పట్టుకుపోతాను నేను అగో అలా చూసినావా లోపల ఎంతమంది ఉన్నారు నీ ఇష్టం మేము పోతున్నాం బాయ్ సో ఇక ఫైనల్గా అయితే వీళ్ళు మన డ్యామ్లోకి వెళ్ళాం కానీ ఆద్యకే దిశితేను కదా సో ఫైనల్ అయితే ఒక చిన్నగా ఫోటో తీస్తే ఆయనం ఎవరా విహాన్ ఏమైందిరా ఇటు బీర్ తాగుతావా గుంపు వస్తుంది ఆయే అగో మీ బావ స్టంట్ చూడాగు ఏమి చేస్తున్నా స్టంట్ చూడాగు సారు పడతావాటు పడతా అంటే కొట్టుకోపోతావు కింది దాకా ఇటు సో తీయలేరుగా ఇక చిన్న ఫోటో అయితే తీద్దాం అనుకుంటున్నాం ఒక్కలా తెల్ల పడతలేరు కదా రైట్ వస్తారు అందరు చూడరు అందరు చూడరు మీరు లేవాడు బాబాయ్ లుక్ అట్ మీ సార్ చూడు సార్ నువ్వు చేతులు కిందకే పరమేశు అడుగుతలేడు ఇద్దరు బుడ్డాడు రైట్ కాదు వస్తారు కానీ ఇటు చూస్తలేరు కాడు సో ఫైనల్ అయితే మేమైతే వెళ్ళిపోయాము ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ పిల్లలు 27 సెట్ అయ్యట్లేదు సో బయలుదేరారు మా మేడం కూడా మర్చిపోయాం ఏంటి ఏ డ్యామ్ పెద్ద ఉంటుందా అది చాలా పెద్దది అది దీనికంటే ఎందుకంటే చాలా పెద్దది పోదాం ఒకసారి ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా పోదాం పిల్లలు బాగా సతాయిస్తారు సో యాక్చువల్లీ వచ్చేసి మనము కింద నుంచి రూట్ చూపించినాం కదా ఇప్పుడు సో అక్కడ నుంచి ఎక్కితే ఇక్కడికి వచ్చి ఇదే ఎండింగ్ అన్నట్టు అసలు యాక్చువల్లీ కానీ మనము అంతసేపు ఎక్కేంత ఒక్కలేదు కదా ఫస్ట్ వరకు షార్ట్ కట్ చూసుకుని పక్క మాట ఎక్కినాం సో ఎవరు అట్లా ప్రయోగాలు చేయొద్దు ఎందుకంటే జార్నీ అనుకో కింద పడి దెబ్బలాగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రయోగాలు చేయొద్దు సో ఎగ్జిట్ కూడా ఇక్కడ నుంచి అయితేనే బెటర్ ఎందుకంటే ఇంకా మా వాళ్ళని కూడా అందుకే ఇప్పటిదాకా ఏదో రిస్క్ చేసి ఎక్కిరు కాబట్టి ఇప్పుడు ఏదో నిమ్మరంగా ఇటుకని పోయినాం అనుకో టంకీలో కూడా ఏముంది 10 నిమిషాలు లేట్ అయినా ఇట్లా పోతారు అన్నట్టు ఇట్లా చూపిస్తున్నాడు సో మా వాళ్ళు చూస్తున్నాడు ఇప్పుడు ఆస్వాదించలేదు అన్నట్టు ఈ వ్యూ దిస్ ఇస్ లవ్ బర్డ్స్ మా పిన్ని మా బాబాయ్ సో ఫైనల్గా అయితే మేము డ్యామ్ మీదకి అయితే పోయినాం ఇక మళ్ళీ వేసిన అయితే వచ్చేస్తున్నాం ఎందుకంటే చాలా టైం అయింది పిల్లలు కూడా బాగా సతాయిస్తారు సో అనేది ఎంట్రీలో అయితే గేట్లు అనేవి ఉంటాయి ఇంతకు సెక్యూరిటీ అనే వాళ్ళు ఉండేవాళ్ళు పోలీస్ వాళ్ళు ప్రజెంట్ అయితే ఎవరు లేరు బట్ ఏంటంటే పోకుండా అయితే బందోబస్తు అయితే చేసారు సో ఎవరైనా పోవాలంటే ఇప్పుడు ఎక్కడ వస్తుందా అమ్మ లెక్క బయటకి సైడ్కి నుంచి రావాల్సి ఉంటుంది అన్నట్టు రావాలనుకుంటే పిల్లలు తీసుకొని వస్తే మాత్రం చాలా సేఫ్టీ ఉండాలి పెద్దోళ్ళు అయినా సరే ఎందుకంటే ఎక్కడ ఏ గుంతలు ఉంటాయి అనేది ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేము అలాంటి ప్లేస్లు ఉంటాయి డ్యామ్ లోపల అయితే వచ్చిన వాళ్ళైతే జాగ్రత్త పోవాలి ఎందుకంటే ఎవరి ప్రాణాలకు వాళ్ళే బాధ్యులు కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే వాటర్ అనేది కనిపించిన కొద్ది మనకు కూడా ఆనందం ఎక్కువైపోతుంది సో ఆనందం ఎక్కువైపోయిందంటే మనం వాటర్ కనిపించినాక లోపలికి పోతూ ఉంటాం లోతు లేదనిపిస్తుంది కానీ బట్ అక్కడ లోతే ఉంటుంది కానీ వాటర్ ఫ్లో దగ్గర చూసుకుని పోతే స్టార్టింగ్లో చూపించలేదు బట్ వచ్చేసి ఇదైతే పార్కింగ్ ప్లేసు పార్కింగ్ అంటే పీడ్ పార్కింగ్ సో ఫ్రీ ఏం కాదు సో వచ్చేసి సో ఈ వెహికల్కి వచ్చి 50 రూపీస్ అంట సో ఎవరైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పార్కింగ్ చేస్తే చేసుకోవచ్చు సో వీకెండ్ అయితే జర ఇబ్బంది కాబట్టి వీకెండ్ కోసం అయితే ప్లాన్ చెప్తున్నా సో నార్మల్ రోజు అయితే మీ ఇష్టం అది క్లియర్ మెన్షన్ చేసింది పేడ్ పార్కింగ్ అని సో ఇదే ఇప్పుడు నేను చెప్పిన రూట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ రూట్ నుంచి వస్తే రైట్ సైడ్ సో అంటే ఇప్పుడు అలీనగర్ నుంచి రూట్ వస్తే రైట్ సైడ్ సో గౌరవం నుంచి రూట్ నుంచి వస్తే ఇక ఆల్మోస్ట్ మా విజిటింగ్ అయిపోయే వరకే దగ్గర నాకు టైం వచ్చేసి 6 అవుతుంది ఇప్పుడైతే ప్రజెంట్ టైం చెప్తున్నా సో ఈ 6 o'clock కూడా జనాలని ఇంకా వస్తూనే ఉన్నారు ఇక కంకులు వంటూనే ఉన్నాడు తింటూనే ఉన్నాడు సో ఇక్కడ జాగ్రత్త ఉంటే బెటర్ అని నా సజెషన్ అబ్బా ఈ డ్యామ్ విషయంలో అయితే ఎందుకంటే
ఎప్పుడు మన చేతిలో ఏది ఉండదు. సో మనకు ఆనందం అనేది ఎక్కువ అయిపోతుంది. అక్కడ నీళ్ళు చూసినాక ఇంకా మనకు ఫోటోలు దిగాలనే ఉత్సాహము చిన్నగా ఇంకా ఈ డ్యామ్లో పోయినాకపోతే మంచిగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే కొంచెం జాగ్రత్త ఉంటే బెటరు. ఎందుకంటే మన ప్రాణాలకు ప్రాబ్లం లేకుండా చూడాలి అన్నట్టుగా నా సజెషను. ఎందుకంటే మన మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్. ఓకేనా, పోయిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. సో వచ్చేటప్పుడు అనేది జర పోలీసులు కూడా ఉంటారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా అది కూడా చూసుకోవాలని నేను చెప్తున్నా. ఓకేనా, రైట్. మరి ఈ వాళ్ళు పెడతారు. సో ఇక ఫైనల్గా అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. ఇక చూసినాం మొదట ఏడైతే స్టార్ట్ చేసినాం వీడియో ఆడ కార్ ఆడ ఒక పార్క్ చేసినాం. సో దాంతోపాటు మన కార్ ఎంజాయ్ చేసినాం మొత్తం మీద లైఫ్ అట్లా.